రా ముందు నువ్వు. అబ్బా ఏంటి నాన్న, స్కూల్ ఉన్నప్పుడేమో చదువు చదువు అంటావు, కనీసం హాలిడే ఉన్నప్పుడైనా ఆడుకోనివ్వవు. ఆటలు కావాలంటే మళ్ళీ ఆడుకోవచ్చు, ముందు ఎక్సర్సైజ్ చెయ్యి. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేసి ఇలా కండలు పెంచాలా? వస్తే పిచ్చి మొఖమా, ఎక్సర్సైజ్ చేయకపోతే మీ అమ్మలాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెకండ్ షో సినిమాకెళ్ళి నిద్ర లేకుండా స్కూల్ ఎగ్గొట్టి ఆటలు ఒక్కొక్కళ్ళకి. ఇంకోసారి సెకండ్ షో సినిమాకి వెళ్ళమమ్మా, వద్దమ్మా. ఇలా కాదు మిమ్మల్ని. A few moments later. అసలు సెకండ్ షో సినిమాకి టిక్కెట్లు తీసుకొచ్చింది ఎవరు? పిల్లల్ని స్కూల్ కూడా పంపించకుండా మధ్యాహ్నం 12 దాకా పడుకుంది ఎవరు? అసలు వాళ్ళకి అదే కొట్టాల్సింది నిన్ను. అమ్మా ప్లీజ్ అమ్మా, సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా ప్లీజ్ అమ్మా. రే ఏంట్రా మన రోడ్లో గుంటలు పూడ్చారు? మన ఏరియా కార్పొరేట్ వేసి ఉంటాడరా. ఉండు, ఇక్కడ ఎవరు ఉన్నారు కనుక్కుందాం. స్వామి, రోడ్లు ఎప్పుడేసారు స్వామి? చేసింది కార్పొరేటర్ కాదండి, మా అక్క. అదేంటి, గవర్నమెంట్ వాళ్ళు మీ అక్క చేత వేయించారేంటి? కాదండి, మా అక్క తన సొంత డబ్బులతో చేపించిందండి ఇదంతా. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఈ ఒక్క చోటే కాదండి, రోడ్డు మొత్తం అక్క బాగా చేయించిందండి. అదిగోండి మా అక్క కూడా వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి, పెద్ద మనసు చేసుకుని రోడ్లు వేసినందుకు. కుర్రోళ్ళు అంత లేదు, న్యూ ఇయర్ వస్తుందని ముగ్గులు వేయటం కోసం చేయించాను రోడ్డు. ప్రతి ఇంటికి 1000 రూపాయలు వేసాను. మీ ఆవిళ్ళు మీరు వచ్చాక ఇస్తానన్నారు, ఎటు వచ్చారు కదా, ఇచ్చి కదలండి. అమ్మా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. ఎలా తింటున్నావు నాన్న? అమ్మకి బాగాలేదని చెప్పొచ్చుగా. చెప్పి చూడు. రొట్టెలకర్ర ఇరిగిపోద్ది. ఏంటమ్మా కూర ఇలా ఉంది? నీకన్నా పెద్దమ్మే వంట బాగా చేసింది. సూపర్ ఉంది.